హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆంధ్ర స్పెషల్ అయిన గోంగూర చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో నా వే ఆఫ్ స్టైల్లో మీకు ప్రజెంట్ చేస్తాను అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అందులో ముందుగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న గోంగూర అండ్ 15 పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలండి విత్ లో ఫ్లేమ్. గోంగూర అనేది లేతదైతే ఈ డిష్కి చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇది అనేది మనం ఫ్రై చేసుకోవాలి విత్ లో ఫ్లేమ్లో అంటిల్ పచ్చివాసన పోయినంత వరకు. సో ఇది ఫ్రై అవుతున్న మీన్ వైల్ మనం కేజీ చికెన్ తీసుకొని చికెన్ కూడా బాగా శుభ్రం చేసుకొని ఇప్పుడు మ్యారినేట్ కోసమని తయారు చేసుకోవాలి. ముందుగా ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పుడు కూడా ఫ్రెష్గా రుబ్బుకుంటే అది ఏ నాన్ వెజ్ ఐటెం అయినా కూడా మనకి ఆ డిష్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో మనం ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కొంచెం పెరుగు వేసి అన్నీ బాగా కలుపుకొని మినిమం 2 అవర్స్ అయినా మ్యారినేట్ చేసుకోవడానికి ఈ ప్రిపరేషన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ ఉండాలండి. సో దాంతోపాటు మనకి ఇక్కడ పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, ఫ్రైడ్ ఆనియన్స్ కోసం కొన్ని 4 ఉల్లిపాయలు అనేది కట్ చేసుకొని పెట్టుకోవాలండి. దాంతోపాటు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న గోంగూర, పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోని 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి కొంచెం హీట్ అయిన తర్వాత మనకి బిర్యానీకి కావాల్సిన హోల్ స్పైసెస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేస్తామండి. సో అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, స్టార్ అనాస్, దాల్చిన చెక్క, యాలకులు ఇవన్నీ కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అవుతున్న మీన్ వైల్ మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. అంటిల్ ఇది గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్లేమ్ అనేది లోగా టర్న్ చేసుకోవాలి. వన్స్ గోల్డెన్ కలర్ అనేది టర్న్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా పీసెస్ యాడ్ చేసుకోవాలండి. వన్స్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అవి ఈ గీలో ఫ్రై చేస్తాం అంటిల్ చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయినంత వరకు మనం అన్నీ కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి అంటిల్ 5 to 10 minutes అనేది చికెన్ కుక్ అవ్వాలన్నమాట. సో మీన్ వైల్ ఒక్కొక్కసారి చెక్ చేసుకోవాలి ఎక్కడైనా అడుగు పడుతుందనేసి. సో కంప్లీట్గా ఫ్లేమ్ లోలో పెట్టుకొని 10 to 15 minutes అనేది చికెన్ అనేది కుక్ చేసుకోవాలండి అంటిల్ చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయినంత వరకు. వన్స్ చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయిన తర్వాత మనం ముందుగానే తయారు చేసుకున్న పేస్ట్ ఏదైతే మనం గోంగూర, పచ్చిమిరపకాయల పేస్ట్ వేసాం కదా అది చికెన్కి బాగా పట్టేటట్టుగా మనం వేసి అంతా కలుపుకొని మనం అది కుక్ చేయాలి లో ఫ్లేమ్లో. వన్స్ ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మనం లిడ్ పెట్టి క్లోజ్ చేసేస్తామండి అంటిల్ 10 to 15 minutes అనేది ఇది లో ఫ్లేమ్లోనే మొత్తం ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి. మీన్ వైల్ చెక్ చేసుకుండాలండి అడుగు పడుతుంది. సో ఇప్పుడు ఇది కుక్ అయిన తర్వాత వన్స్ చెక్ చేసుకోవాలి వాటర్ రిలీజ్ చేస్తుంది. మనం ఎక్కడ కూడా వాటర్ వేయము చికెన్లోని వాటరే ఆయిల్ అనేది సెపరేట్ అయినంత వరకు కుక్ చేసుకోవాలి. వన్స్ అలా అయిపోయిన తర్వాత ఈ ఈ బాండీ కొంచెం పక్కన పెట్టి ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సిన బాండీ పెట్టుకొని ఆ బాండీలోని ఎసరకు తగ్గట్టుగా నీళ్ళు వేసుకోవాలండి. వన్స్ నీళ్ళలోని మనం ఇప్పుడు బిర్యానీ హోల్ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేస్తామండి. లైక్ దాల్చిన చెక్క, లవంగ, యాలకులు, నెక్స్ట్ బిర్యానీ ఆకు అన్నీ కూడా వేసి 2 స్టార్ అనాల్స్ వేసి మనం ఈ కొంచెం ఉప్పు కూడా వేస్తాం. దాంతోపాటే మనం కొంచెం గీ కూడా వేస్తామండి. ఎందుకు అంటే రైస్ అనేది సెపరేట్గా రావాలి. వన్స్ తెరిలిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసి అంటిల్ 70% అయినంత వరకు కుక్ చేసుకుంటామండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న చికెన్లో ఈ బాస్మతి రైస్ కుక్ చేసుకున్న 70% కుక్ చేసుకున్న రైస్ లేయర్స్గా వేయాలి. ఒకేసారి వేయకూడదండి ఎందుకంటే చికెన్ది అంతా ఉంటుంది కదా అదంతా కూడా దీనికి పట్టాలన్నమాట. సో లేయర్స్గా అయితేనే మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. వన్స్ లేయర్స్గా వేసిన తర్వాత పైనుంచి కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి లైట్గా మనం గీ కూడా వేయాలండి. గీ వేసుకుంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అవన్నీ వేసిన తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసేయాలి.
ఇప్పుడు ఫ్లేమ్ అనేది అంటిల్ 10-15 మినిట్స్ కుక్ అవ్వాలి. వన్స్ కుక్ అయిన తర్వాత కింద నుంచి మనం కలుపుకోవాలండి. మనం స్పైసెస్ అన్నీ కింద ఉంటాయి కదా! సో, అన్నీ కూడా ఫ్లిప్ చేసుకుంటే అంతే అండి. గోంగూర చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. మీరు రైతాతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బిర్యానీ అనేది రెడీ అండి. నా వీడియో గాని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.